ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఆలూరు సంబంధించినటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విరూపాక్షి మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, కాన్స్టిట్యున్సీలో ఎలా ప్రచారం కొనసాగుతుంది? బ్రహ్మాండం కాన్స్టిట్యున్సీ మొత్తం అన్నీ నేను ఆల్మోస్ట్ ఆల్ వన్ రౌండ్ అయిపోయి కొట్టేసిన గ్రామాలు. ప్రతి గ్రామంలోన బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మన జగనన్న సంక్షేమ పథకాలే మమ్మల్ని ఈరోజు బ్రహ్మరథం పట్టే విధంగా అంతా ప్రజలు, మా అక్క జిల్లాలో అయితేనేమి, అవ్వాతాతలు అయితేనేమి, యూత్ అయితేనేమి, యువతైతేనేమి అందరూ మా జగనన్న రావాలనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు అయితే ఎంత ఉల్లాసంగా అంటే ఇంకా పట్టలేనంత ఉల్లాసం మీరు చూస్తున్నారు. మన రాప్తాడు సిద్ధం చూసినారు, అదేవిధంగా మొన్న యమునూరు చూసినారు. అసలు ఇంకా రోజు రోజు క్రేజ్ ఎక్కుతుంది కానీ తగ్గే ప్రసక్తి లేదు. కార్యకర్తల్లో ఉత్సాహం అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇంకా మా జగనన్న రావాలా, మా జగనన్న రావాలనేది వాళ్ళే, మేము కాదు, వాళ్ళే మేము జగనన్న గెలిపించుకుంటా అనే విధంగా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు అయితే ఎలా ఉంటుందంటారు? ఆలూరు సంబంధించినటువంటి పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలూరు అనేటటువంటి ఇరు పార్టీల సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఈసారి ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని ఎలా ఢీకొనబోతున్నారు? టీడీపీ అంటే మాకు టీడీపీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసు? 25 సంవత్సరాలు అయింది. ఈ ఆలూరు కాన్స్టిట్యున్సీలో 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది చేస్తే 30 సంవత్సరం అవుతుంది. 30 సంవత్సరాలు అయితే అసలు మనకి ఆలూరు అంటే కంచుకోట. ఇంతకుముందు కాంగ్రెస్కి, ఇప్పుడు వైసీపీకి 2 సార్లు 14లోన వైసీపీని గెలిపించినారు, 19లో వైసీపీని బ్రహ్మరథం పట్టినారు. అదేవిధంగా 24లో కానీ వైసీపీకి మూడోసారి హ్యాట్రిక్ కొట్టే విధంగా మా ప్రజలు బ్రహ్మరథం బట్టి ప్రజలకు సిద్ధంగా ఉంటారు మనం ఓట్లేసి గెలిపించేకి. అయితే మేము సిద్ధం అనేటటువంటి గలంతో మీరు ముందుకొస్తా ఉన్నారు, వారు ప్రజాగలం అనేటటువంటి వాటితో ముందుకొస్తా ఉన్నారు. అయితే మన ఉమ్మడి పార్లమెంట్ సంబంధించి కర్నూలు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి వారి మీద జగన్మోహన్ రెడ్డి మా పలానా లీడర్ విరూపాక్షి చాలా పేద అభ్యర్థి, అతన్ని గెలిపించండి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. మీరేమంటారు? మళ్ళీ పేదవాళ్ళే కదా, మీరు సామాన్య. ఇప్పుడు విలేజ్, మీరు చిప్పిగిరి విలేజ్, ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినా. ఇప్పుడు మా చిప్పిగిరిలోనే ఉన్నాను. మా గ్రామస్తులు తెలిసి ఎట్లా ఫస్ట్ నుంచి ఎట్లున్నామో, ఎంత కష్టపడినామో, ఎంత చేసినామో. నేను పెద్దగా మా తాతలు ముత్తాతలు కానీ ఆస్తిపరులు కాదు. మాకు రాజకీయము మా తాతలకు కానీ మా నాయనకి కానీ ఎవరు రాజకీయ వారసత్వం లేదు. ఇప్పుడు నన్ను ఆయన అంటే మంచి ఓడు, ఈయనైతే ఏదైనా మన పార్టీకి పనిచేస్తాడు, పార్టీకి పని చేసుకుంటున్నాం మేము. ఈరోజు ఆ పార్టీకి పనిచేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీ నాయకుడు కాబట్టి, వాల్మీకి నాయకుడు కాబట్టి ఈరోజు తీసుకొని ఆయన డబ్బులు ఏట నుంచి వస్తాయి. మనకు కావాల్సింది మీరు మా గ్రామంలో విచారించుకోండి, చిప్గిరి గ్రామంలో విచారించుకోండి. ఫస్ట్ నుంచి ఎంత కష్టపడినాము, ఎంత మేము ఇబ్బంది పడినా మా పెద్దలకు తెలుసు, ఈ ఊళ్ళో పెద్దలు తెలుసు. మళ్ళీ జగన్ సార్ అనేది కరెక్ట్ కదా, అది బీదోళ్ళకే ఇచ్చినాడు ఆయన టికెట్. ఇప్పుడు ఆడంటే ఇక్కడ మన సింగనమల ఆయన టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినంటే, ఆయన టిప్పర్ డ్రైవర్కి ఎంత ఆషామాషిగా అంత హేళనగా మాట్లాడినాడు మన చంద్రబాబు నాయుడు గారు. టిప్పర్ డ్రైవర్కి ఇచ్చి గెలిపించుకున్నాడంటే ఇచ్చినందుకు గొప్ప, మాట హేళన చేసినందుకు గొప్ప. జగన్మోహన్ రెడ్డి టిప్పర్ డ్రైవర్గా చదువుకున్నాడు, విద్యావంతుడనే ఆయనకి ఇచ్చినాడు. ప్రజలకు సేవ చేస్తారు, విద్యావంతులైతే ప్రజలకు సేవ చేస్తారనే విధంగా ఆయనకి టికెట్ ఇచ్చింటే ఆయన పోయి అదే ఊళ్ళో పోయి హేళన చేసినాడు. టిప్పర్ డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరూ డ్రైవర్లని ఏ వ్యక్తి ముందు కదలడు. ఆయనకి డ్రైవర్ ఉన్నారు. అంత చులకనగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కటి ఆయన చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క బీసీలు అంటే ఆయన చాలా చిన్న చూపు చూస్తాడు ఆయన. అందుకోసమే ఈరోజు బీసీలంతా కలిసి ఆయన బంగాళాఖాతంలో కలిపే రెడీగా ఉన్నారు. ఈసారి 2024 కానీ 19లో ఏదో కలిపినారు. ఇంకా ఈరోజు ఈసారి అప్పుడు 151 వచ్చినాయి. ఈసారి మా జగన్ సార్ అయినట్లా 175, 170 ఖచ్చితంగా వస్తాయి మనకి మా వైసీపీకి. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ 2 ప్రధాన పార్టీలు క్యాస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్లో బేస్ని చేసుకొని సమీకరణాలు చేసి ఈ యొక్క సమీకరణాలు చేపట్టడం జరిగింది. ఎలా ఉంటుందంటారు ఓవరాల్గా? ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ ఈక్వేషను ఈ రోజు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టిందే బీసీల కోసమే పుట్టినాడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ పుట్టింది బీసీలు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పేది కాదు, నిజమే చెప్తాను. మనం చూసినాం ఏది 2019 మంత్రివర్గంలోన 50% చేసినాడు. మంత్రివర్గంలోన ఇక్కడ ఇచ్చేది కానీ ఏదైనా రిజర్వేషన్ ఏది ఇచ్చినా కానీ అంత బీసీలకి వేస్తున్నాడు. అది మనమే చెప్పేది కాదు. చంద్రబాబు నాయుడు చూసినారు,
ఇప్పుడు రాజ్యసభలో మన బీసీలకు ఇచ్చిన ఘనత ఎవరిది ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. అందుకోసమే బీసీలు మన వైఎస్ఆర్ పార్టీ పుట్టిందే బీసీల కోసం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో గతంలో వైసీపీ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా రాయలసీమ సంబంధించినటువంటి 4 జిల్లాల్లో కూడా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ దిశగా ముందుకెళ్తాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ జెండానే కైవసం చేస్తామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్నేహల్తో శ్రీరామ్, ఆలూరు నుంచి.